హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి మేము ఢిల్లీ నుంచి అయోధ్య వెళ్ళాం కదండి. సెకండ్ డే ట్రిప్ అనమాట. కొన్ని టెంపుల్స్ అయోధ్యలో చూసాము సెకండ్ డే రోజు. ఫస్ట్ డే అంతా మేము ఢిల్లీ నుంచి వెళ్ళాము అయోధ్యకి. వెళ్ళి అక్కడ హనుమాన్ గుడి, అట్లాగే సరియు నది, బాలరామున్ టెంపుల్ ఇవన్నీ ఫస్ట్ వీడియోలో పెట్టాను. పార్ట్ 1 వీడియోలో పెట్టాను. ఆ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఇది సెకండ్ డే అనమాట, పార్ట్ 2. కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ డే అయిపోయినాయండి, రాముడి టెంపుల్కి అయితే దర్శనం అయిపోయింది. సెకండ్ డే రోజు వచ్చేసి కొన్ని టెంపుల్స్ ఉంటే చూసుకొని ఇక్కడి నుంచి త్రివేణి సంగమంకి అయితే వెళ్ళాం మేము. ఆ ఫుల్ వీడియో అయితే ఇది చూడండి. చూసి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా? ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? టెంపుల్స్కి అయితే వెళ్ళిపోయాము. ఇందాక బోర్డు కనిపించింది కదండి, రాజద్వార్ టెంపుల్, అక్కడికైతే వెళ్తున్నాము. అక్కడి నుంచి ఇంకా దశరథ్ టెంపుల్ ఒకటి, ఇంకా అట్లా కనక్ మహల్, ఇంకా అవన్నీ టెంపుల్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే రాజద్వార్ టెంపుల్కి అయితే వచ్చేసాము. చూడండి, ఇది చాలా పాతదే అనుకుంటండి, చాలా రోజులు అయినట్టుంది ఇది కట్టేసి. చాలా బాగుంది, అంటే చూడండి, చూస్తుంటే తెలుస్తుంది కదా. టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఇట్లా అన్నీ ఇవి అయితే పక్కపక్కనే ఉన్నాయండి, అన్నీ మెయిన్ రోడ్లోని. ఒక పక్కకి వెళ్తే హనుమాన్ టెంపుల్, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత బాలరామున్ టెంపుల్ అట్లా ఉంటాయి. ఇవైతే ఇప్పుడు మేము సెకండ్ డే వెళ్ళినైతే ఇదిగోండి రాజద్వార మందిర్ ఇక్కడ ఉంది కదా, దీని పక్కనే ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత దశరథ్ టెంపుల్, ఇవన్నీ పక్కపక్కనే ఉన్నాయి. ఇక్కడికైతే వచ్చేసాము. వచ్చి ఇక్కడైతే దర్శనం చేసేసుకున్నాము. చూడండి, టెంపుల్ అయితే చాలా బాగుంది, అంటే ఓల్డ్ మోడల్ టెంపుల్స్ లాగా ఉంటాయి కదా, అలా ఉంది, చాలా బాగుంది. ఇదంతా టెంపుల్ లోపల. చూడండి, విగ్రహాలు, ఈ దేవుడు ఫొటోస్ ఇట్లా ఉన్నాయి. ఇక్కడైతే అన్ని టెంపుల్స్లో ఫోను అలో ఉందండి, ఓన్లీ బాలరామున్ టెంపుల్లోనే ఫోన్ అయితే అలో లేదు. ఇంక ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీస్తున్నాను. అంటే గుడి లోపలే, ఇక్కడ మెయిన్ ఇదిగోండి లోపల దేవుడి ఫొటోస్ అయితే, విగ్రహాలు అయితే లోపల ఉన్నాయి. ఇవన్నీ కొంచెం బయట ఇట్లా పెట్టేసి ఉంచారు. టెంపుల్ ఇది లోపలంతా చాలా బాగుందండి. అన్ని టెంపుల్స్, ఇవన్నీ బాలరాముని టెంపుల్ ఒక్కటే కదా కొత్తగా కట్టింది, ఇవన్నీ ఎప్పుడో కట్టున్నాయి. చాలా బాగున్నాయి, ఓల్డ్ స్టైల్లో, అట్లా ఓల్డ్ మోడల్ స్టైల్లో అట్లా కట్టారు. సూపర్, చాలా బాగున్నాయి టెంపుల్స్ అయితే. చూడండి, దేవుడి గుడి లోపల మెయిన్ గర్భగుడి అంటారు కదా అది. ఇంక ఇక్కడ దర్శనం చేసేసుకొని అన్నీ మేము 1 అవర్ లోపే అయిపోయినాయండి. పక్కనే ఉంటాయి కదా టెంపుల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళడము, దర్శనం చేసుకోవడం, రావడం ఇట్లా అయిపోయింది. ఇదిగోండి మెయిన్ టెంపుల్, చాలా బాగుందండి. అసలు కుదిరిన వాళ్ళు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుక తప్పకుండా వెళ్ళండి అయోధ్యకి. అన్ని టెంపుల్స్ చాలా బాగున్నాయి, అక్కడ మనం తెలుసుకోవాల్సినవి కానీ బాగున్నాయి. చూడండి, టెంపుల్ ఇదిగోండి బయట నుంచి చూస్తుంటే ఇలా ఉంది. ఇంకా పక్కకు వచ్చేస్తే చిన్న పార్క్ లాగా కనిపించింది. ఇంకా అక్కడి నుంచి మనం ఇదిగోండి హనుమాన్ గుడి, అది ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది కదా, అది పార్ట్ 1 వీడియోలో అయితే నేను షేర్ చేశాను ఆ గుడి మొత్తం. ఇంకా టెంపుల్ అయిపోయిన తర్వాత, దర్శనం అయిపోయినాక పక్కనే స్ట్రైట్గా అంటే మనకి రాసి పెట్టుంటాయి బోర్డ్స్, ఎక్కడి నుంచి వెళ్ళాలి ఏంటి అని చెప్పి. అన్నీ 80 మీటర్స్ 100 మీటర్స్ అంతేనండి, అన్నీ దగ్గరే ఉన్నాయి టెంపుల్స్. ఇంకా దశరథ్ టెంపుల్కి అయితే మేము వచ్చేస్తున్నాము. ఇది కూడా చూడండి, దశరథ్ టెంపుల్ చాలా బాగుంది. ఇక్కడ టెంపుల్స్ దగ్గర మనుషుల కన్నా కోతులే ఎక్కువ ఉంటాయండి, మంకీస్, అవి చాలా ఎక్కువ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఫోన్లు లాక్కొని కూడా వెళ్ళిపోతున్నాయి, బ్యాగ్స్ ఫోన్స్ అట్లా తీసుకొని వెళ్తున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ టెంపుల్స్ అన్నీ ఎంత బాగున్నాయనండి, చాలా రోజులైంది కదా ఇవన్నీ కట్టేసి, చాలా బాగున్నాయి. ఇదిగోండి లోపలికి వచ్చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. టెంపుల్ లోపలికి వచ్చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకొకలాగా ఉంటుంది. మెయిన్ టెంపుల్ అయితే దశరథ టెంపుల్, కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొక మోడల్ లాగా ఉంటుంది. టెంపుల్ లోపలికి వచ్చినాక ఇదిగోండి, ఇది ఒక ద్వారం లాగా. దశరథ్ జీ కా టెంపుల్ ఇది, దశరథ్ మహల్ ఇలా ఉంది టెంపుల్ అయితే. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇంకొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇదిగోండి మెయిన్ టెంపుల్ అయితే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇట్లా కనిపిస్తూ ఉంటుంది.
ఇదిగోండి మంకీస్ కనిపిస్తున్నాయి కదా, ఎన్ని మంకీస్ ఉన్నాయో మనకు అసలు వెళ్ళిన తర్వాత ఎటు చూసినా మంకీసే ఎక్కువ ఉంటాయి, మనుషుల కన్నా అవే ఎక్కువ అన్నట్టు అనిపిస్తాయి. కొంచెం చాలా మాకైతే భయం వేసింది. ఎందుకంటే చేతిలో ఏమన్నా ఉంటే ఫోన్స్ కానీ బ్యాగ్స్ కానీ అట్లా తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. నేను నిదానంగా కొంచెం చూసుకుంటూ చుట్టూ చూసుకుంటూ వీడియో అయితే తీశాను. ఇదిగోండి టెంపుల్, ఇంకా దశరథ మహల్ టెంపుల్ లోపలైతే ఇలా ఉంటుంది. కానీ మాకు విగ్రహాలు ఇక్కడ చూస్తే మాకు శ్రీకృష్ణ విగ్రహాలు ఉంటాయి కదా, అట్లా అయితే అనిపించింది నాకు. అట్లా ఉన్నాయి విగ్రహాలు. చూడండి చాలా బాగున్నాయి ఇవైతే టెంపుల్స్, ఎంత బాగున్నాయో. చాలా కొత్తగా, అంటే ఎప్పుడు ఇట్లాంటి టెంపుల్స్ చూడలేదు అన్నట్లు అనిపించింది. చాలా బాగున్నాయి. మనం అయోధ్య వెళ్ళిన తర్వాత బాలరాముని టెంపుల్కి వెళ్తాం కదండి, అక్కడ వెళ్ళినప్పుడు లేడీస్ అయితే శారీసు, చుడీదార్ డ్రెస్లే వేసుకోవాలండి. మిగతా ఏ డ్రెస్ అలౌ లేదు. జెంట్స్ అయితే కుర్తా పైజమా లేదంటే ప్యాంటు షర్టు, ఇవేనండి అక్కడ ఎలో. అందరూ కాకపోతే ప్యాంట్ షర్ట్ వేసుకుంటున్నారు, కుర్తా పైజామా వేసుకుంటున్నారు జెంట్స్. లేడీస్ అయితే ఎక్కువ శారీసేనండి. మాకు తెలీదు, అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. నేనైతే చుడీదార్ తీసుకువెళ్ళాను. ఎక్కువ శారీసే తెచ్చుకుంటున్నారండి, ఎక్కువ శారీ వేర్ చేస్తున్నారు అక్కడైతే బాలరామ్ టెంపుల్. మిగతా టెంపుల్స్కి అయితే ఓకే, ఇంకా చుడీదార్ వేసుకొని వెళ్ళొచ్చు మనం. ఇదిగోండి మెయిన్ టెంపుల్, దశరథ మహల్ టెంపుల్ కనిపిస్తుంది కదా, మెయిన్ టెంపుల్ అనమాట ఇది. ఇంకా అట్లా మేము సెకండ్ డే మార్నింగే స్టార్ట్ అయిపోయి ఇంకా ఈ టెంపుల్స్ అన్నీ చూసుకొని వచ్చేస్తున్నాము. ఇంకా దశరథ మహల్ అయిపోయిన తర్వాత కనక్ భవన్, ఇదిగోండి అన్ని లాంగ్వేజెస్లో మనకి రాసి పెట్టారు. టెంపుల్ ముందే బోర్డ్స్, అంటే ఇటువైపు వెళ్ళాలి అన్నట్లు అన్ని లాంగ్వేజెస్లో పెట్టారు. కనక్ భవన్ కూడా చూసుకున్న తర్వాత ఇంక మేము హోటల్కి వెళ్ళేసి చెక్అవుట్ చేసేసి ఇంకా అక్కడి నుంచి త్రివేణి సంగమంకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఢిల్లీ నుంచి అయోధ్య వెళ్ళాము. అయోధ్యలో ఇట్లా 1 డే మేము స్పెండ్ చేసి నెక్స్ట్ డే ఇదండి సెకండ్ డే రోజు ఈ టెంపుల్స్ అన్నీ చూసేసుకుని పక్కపక్కనే ఉంటాయి కదా, 1 అవర్లో అయిపోయింది. 1.5 అవర్లో అయిపోయింది. 1 అవర్లోనే అయిపోయిందండి మోస్ట్లీ. ఇంకా హోటల్కి వెళ్ళి చెక్అవుట్ చేసేసి ఇంకా అక్కడి నుంచి త్రివేణి సంగమంకి అయితే స్టార్ట్ అయిపోయాము. కానీ మేము స్టార్ట్ అయ్యామండి, వెళ్దాము అని చెప్పి. ఇంత దూరం నుంచి మాకు అయోధ్య నుంచి త్రివేణి సంగమం 5.5 అవర్స్ దాకా పట్టింది. అంత జర్నీ చేసి వెళ్తే మాకు నైట్ అయిపోయిందండి. ఏం జరిగిందో చూడండి, వీడియో అంతా మీకు అర్థమవుతుంది, ఓకేనా. కనక్ భవన్ లోపల ఇదంతా టెంపుల్ చూడండి, ఇలా ఉంటుంది. చాలా బాగుందండి. ఇదంతా రాముడి పుట్టి పెరిగిన ప్లేస్ కదా, చాలా బాగున్నాయి టెంపుల్స్ అన్నీ దగ్గర దగ్గర ఉంటాయి. 1 డేలోనే అయిపోతాయండి. కాకపోతే మేము ముందు రోజు మేము హాఫ్ డే వరకు వచ్చాము కదా, ట్రైన్ మాకు లేట్ అయ్యి 1:30 అయిపోయింది. వచ్చిన తర్వాత నది దగ్గరికి హనుమాన్ టెంపుల్, రాముని టెంపుల్ చూసుకున్న తర్వాత రోజు అయితే ఇవి దర్శనానికి వచ్చాము ఇక్కడికి, ఈ టెంపుల్స్కి. లేదు అనుకుంటే మనకి మార్నింగే స్టార్ట్ అయిపోతాయి. మార్నింగే ఈ టెంపుల్స్ అన్నీ అయిపోతాయండి. 6 టెంపుల్స్ చూసాము మేము. ఇదిగోండి కనక్ భవన్ టెంపుల్, 6 టెంపుల్స్. అంటే సరియు నది ముందు శివాలయం ఉందండి. ఇదిగోండి మెయిన్ టెంపుల్ కనిపిస్తుంది కదా, మెయిన్ సరియు నది ముందే ఒక టెంపుల్, హనుమాన్ టెంపుల్, బాలరాముని టెంపుల్, ఇప్పుడు చూపించిన 3 టెంపుల్స్ కనక్ భవన్, దశరథ్ మహల్, రాజ్ద్వార్ మందిర్. ఈ 6 టెంపుల్స్ అన్నీ 1 డేనే అయిపోతాయండి. ఎవరైనా ప్లాన్ చేసుకొని వెళ్ళాలి అంటే చూడండి 1 డేలోనే అయిపోతాయి ట్రిప్ అంతా. హోటల్స్ కూడా గెస్ట్ హౌస్ అవి కూడా మనకి మెయిన్ రోడ్ దగ్గరగా తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అవైలబుల్గా. అంటే టెంపుల్స్కి వెళ్ళి రావడానికి ఏదైనా లగేజ్ పెట్టుకోవడానికి అట్లా మనకి ఈజీగా ఉంటుంది. ఇదిగోండి మేము స్టార్ట్ అయ్యి వచ్చేసాము. త్రివేణి సంగమంకి వచ్చిన తర్వాత ఇదిగోండి జస్ట్ నేను ఫోన్ తీసే లోపే రాహుల్ గాంధీ గారు వచ్చారు. నేను ఫోన్ తీసే లోపే ఆయన వెళ్ళిపోయారండి. మీకు ఫస్ట్ కనిపించుంటారు లేదో, అంటే వెనక నుంచి జస్ట్ అట్లా కనిపించారు. అతను రావడం వల్ల జామ్ అయిపోయిందండి. త్రివేణి సంగమంలో మొత్తం ట్రాఫిక్ జామ్ చేసేసారు. సంగమంకి వెళ్ళే దారిలో జామ్ అయిపోయి 4 అవర్స్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మేము ఎర్లీగానే వెళ్ళామండి, అంటే 5-5:30 మధ్యలో అట్లా వెళ్ళాము. ఇంకంటే చీకటి 6:30, 7కి చీకటి పడుతుంది కదా, ఈ లోపే వెళ్తాము పగలే చూస్తాం అనుకున్నాం. కానీ ఇంకా రాహుల్ గాంధీ గారు వచ్చారని చెప్పి సభలు మీటింగ్స్ జరుగుతాయి కదా, ఇంకా అట్లాగూ ట్రాఫిక్ జామ్ అయిపోయి ఆఫ్ చేసేసారు. వెహికల్స్ని వెళ్ళనివ్వలేదు అసలు త్రివేణి సంగమం దగ్గరికి.
కాకపోతే మేము ఇంత దూరం నుంచి వచ్చాము, వెళ్ళాల్సిందే అని చెప్పి వేరే చోట కారు పెట్టేసి ఆఫ్ చేసేసి మేము తర్వాత అయితే వెళ్ళాము. వెళ్ళేసరికి నైట్ అయిపోయిందండి. ఎలాగైనా చూడాలని చెప్పి అనుకున్నాము. కాకపోతే నైట్ చూసాము. ఇదిగోండి చాలా జర్నీ చేసి చాలా టైర్డ్ అయిపోయాము. కారు ఆఫ్ చేసుకొని అంటే క్యాబ్ మాట్లాడుకొని వెళ్ళాము మేము అయోధ్య నుంచి. బస్ బుక్ చేసుకున్నామండి. బుక్ చేసుకుంటే అది బస్సు అయితే రాలేదు. బస్సులు కూడా వెళ్ళి డైరెక్ట్గా బస్సు మనం ఎక్కి వెళ్తే బెటరు అయోధ్యలో. ఎందుకంటే బుక్ చేసుకున్నాయి అవి రావట్లేదు. మేము బుక్ చేసుకున్నా కానీ అది రాలేదండి. ఇంక క్యాబ్ మాట్లాడుకొని అయితే వెళ్ళిపోయాము. వెళ్ళిపోతే ట్రాఫిక్ జామ్ అయిపోయి అక్కడంతా వేరే చోట పెట్టేసుకొని ఆఫ్ చేసేసుకొని తర్వాత మేము వెళ్ళాల్సి వచ్చింది. మామూలుగా నార్మల్ డేస్లో అయితే వెళ్తే ఈజీగానే వెళ్ళిపోవచ్చేమో. ఆ రోజంటే తను ఇంకా పొలిటీషియన్స్ వస్తే తెలిసిందే కదా, సభలు ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి, మీటింగ్స్ అవి. ఇంకా ఆఫ్ చేసేసారని చెప్పి తర్వాత అయితే వెళ్ళాము. చూడండి బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తుంటే కనిపిస్తూ ఉంది నది ఎక్కడో కొంచెం దూరంగా ఉన్నట్టు కనిపిస్తుంది. పగలు వెళ్తే మనకి గంగా నది, యమునా నది ఇవన్నీ కలిసిన చోట మనకి చూడడానికి అంతా చాలా బాగుంటుంది. కాకపోతే ఇంకా ఆ రోజు మాకు తెలియదండి, ఇంకా అతను వస్తున్నారని చెప్పి మేము కూడా చూడలేదు. ఇంక అట్లా అయిపోయింది. ఇంకా ఓకే నైట్ అయినా సరే చూద్దాము అని చెప్పి అయితే వెళ్ళాము. ఇదిగోండి మేము వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. ఈ నైట్ తీసిన వీడియో గంగా నది చూడండి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదండి. గంగా నది గ్రీన్ కలర్లో అయితే కనిపిస్తుంది. యమునా నది అయితే బ్లాక్ కలర్లో కనిపిస్తుంది అంటండి వాటరు. ఇంకా వెళ్ళిన తర్వాత నైట్ అయిపోయింది, చాలా నైట్ అయిపోయింది. అంటే 9:30 అట్లా అయిపోయింది. ఓకే అంటే ఇంకా నది దగ్గరికి కార్లు వెహికల్స్ వెళ్ళనివ్వరు కదా, కొంచెం దూరంగా పెట్టేసి అయితే మేము వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. నడవడం కూడా చాలా దూరమే నడవాలండి. కొన్ని అయితే వస్తున్నాయి అవి కార్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కాలేదు. సంగంకి వెళ్ళేవైతే ఆఫ్ చేశారండి, కొంచెం దూరంగా ఆఫ్ చేశారు. ఇంకా మేమైతే వాక్ చేసుకుంటూ వెళ్ళాము. ఇంకా వెళ్తే అక్కడ మేళాలు జరుగుతున్నాయి, ఎగ్జిబిషన్స్ మేళాలు అవన్నీ జరుగుతున్నాయి. అవి జరుగుతున్నాయి అని చెప్పి అన్నీ ఇదిగో చూడండి, అసలు సంగంకి వెళ్ళే దారిలో చాలా దూరము అన్నీ ఇట్లా గుడిసెల్లాగా వేసేసి అందులో అయితే మేళాకు వచ్చిన వాళ్ళు మేళా పెట్టిన వాళ్ళు అట్లా ఇట్లా గుడిసెల్లాగా వేసేసి ఉన్నారు. అన్నీనండి కొన్ని వేల గుడిసెలు అయితే ఉన్నాయి ఈ వెళ్ళే దారిలో. చాలా దూరం నడవాల్సి వచ్చింది. అలా మేళా జరుగుతుంది, ఎగ్జిబిషన్స్, ఇంకా ఇవన్నీ పొలిటీషియన్ అతను వచ్చారు కదా రాహుల్ గాంధీ గారు, దానివల్ల అన్ని వెహికల్స్ ఆపేయడం వల్ల చాలా దూరం నడిచి వెళ్ళాల్సి వచ్చింది. 9:30 ఆల్మోస్ట్ 9:30, 10 అయిపోయిందండి మేము వెళ్ళేసరికి. ఇంకా ఆ నైటే ఇంకా మేము వెళ్ళాము. జస్ట్ అప్పుడే ఇంకా హారతి ఇస్తున్నారు గంగాదేవికి. ఇంకా ఓకే ఇంకా హారతి టైంకి వచ్చేసామని చెప్పి హారతి చూసుకొని ఇంకా స్నానాలు అవి చేసుకొని కొంచెం మా వారైతే స్నానం చేశారు. ఇదిగోండి మేము వెళ్ళిన టైంకి హారతి ఇస్తున్నారు. ఓకే మనం పగలు చూడపోయినా హారతి గంగా నదులకి హారతి ఇచ్చేటప్పుడు చూస్తే చాలా మంచిదండి అసలు ఆ టైంకి. ఎందుకంటే మార్నింగ్ ఇస్తారు లేదంటే ఈవినింగ్ ఇస్తారు కదా, అది ఇవ్వడం కూడా వాళ్ళకి పర్టికులర్ టైం ఉంటుంది. ఆ టైంకి వెళ్తేనే మనం కొంచెం అటు ఇటుగా వెళ్ళినా కానీ ఆ హారతి తీసుకోలేము. నదికి గంగాదేవికి ఇచ్చిన తర్వాత మనందరికి ఇస్తారు కదా, తీసుకుంటే చాలా మంచిది. ఇంకా అట్లా హారతి ఇస్తున్నారు. ఆ టైంకి కరెక్ట్గా వెళ్ళాము మేము. హారతి తీసుకొని ఇంకప్పుడు దీపాలు వదిలేసేసి నదిలో స్నానాలు చేసి ఇంకైతే వచ్చాము. ఓకే పగలు వెళ్ళపోయినా నైట్ అయినా చూసాముగా అని చెప్పి కొంచెం హ్యాపీ అయ్యాము. ఇంకా ఇంత దూరం నుంచి వెళ్ళినందుకు మాకైతే ఇలా జరిగిందండి. పగలు చూస్తే చాలా బాగుండేదేమో. ఇంకా ఏం చేస్తాము, ఇంకా అట్లా అయిపోయింది. ఇదిగోండి ఇదంతా గంగా నది చూసారు కదా, గ్రీన్ కలర్లో ఎంత గ్రీన్గా కనిపిస్తుందో అసలు వీడియోలో కనిపిస్తుంది, రియల్గా కూడా చాలా గ్రీన్గా కనిపిస్తుంది. ఇంకైతే నేను దీపాలు వదిలేశాను. ఇంకా మనం ఎక్కడికి వెళ్ళినా నది దగ్గరికి ఇట్లా దీపం వదిలి మనం దండం పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇంకా నేనైతే 2 సార్లు వదిలాను. ఆవిడ తీసుకోమ్మా ఇంకొకటి కూడా వదలండి, 2 వదిలితే మంచిది అని చెప్పి అంటుందని ఓకే అని చెప్పి ఇంకొకటి కూడా తీసుకొని 2 దీపాలు అయితే వదిలాను. ఇంకా దీపాలు వదిలేసి స్నానం చేసి కొంచెంసేపు అక్కడ చల్లగా ఉందని చెప్పి, కానీ చాలామంది ఉన్నారండి నైట్ అయినా కానీ ఇట్లా మాకులాగే దూరం నుంచి వచ్చిన వాళ్ళు, దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
ఇంకా అక్కడ కాసేపు ఉండేసేసి వచ్చేసాము. కొంచెం ముందుకొచ్చినాక మేళాలో ఎగ్జిబిషన్‌లు జరుగుతున్నాయి అన్నాను గదా! ఎగ్జిబిషన్ అయితే ఉంది. ఇంక దాని పక్కనే కారు మేము ఆప్ చేసాము. క్యాబు ఇంకా ఉంది గదా! ఇక్కడ వస్తుంటే మా పిల్లలు వెళ్దామంటే ఇక్కడికైతే వచ్చేసాము. ఎగ్జిబిషన్‌కొచ్చేసి ఇక్కడే కొంచెం ఫుడ్ అది తినేసేసి స్టార్ట్ అయిపోయి ఇంకా వారణాసి అయితే మేము వెళ్ళాము. నెక్స్ట్ పార్ట్ 3 పెడతానండి వారణాసి. త్రివేణి సంగమం నుంచి వారణాసి వెళ్ళి అక్కడ టెంపుల్స్ అవన్నీ అయితే పెడతాను వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా? ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ చూసేసి ఇదంతా ఎగ్జిబిషన్ అంతా ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నామండి. ఉండేసి ఇక్కడే ఫుడ్ తినేసేసి స్టార్ట్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ 3:30 అయిపోయింది మాకు ఇంకా వారణాసి వెళ్ళేసరికి. ఆ వీడియో కూడా పెడతాను చూడండి. ఓకేనా? టేక్ కేర్. బాయ్ బాయ్.